దాన ధర్మ నిర్దేశంకి ఇచ్చింది వేదాంత గ్రూప్ చైర్మన్. ఒక కొడుకు పోతే, నాకున్న ఒక్క కొడుకు పోతే తెలంగాణ ఉద్యమంలో మంత్రిగా ఉన్నప్పుడే నేను రాజీనామా చేసిన నిరాహార చేసేటప్పుడు నా పక్కకు కూర్చున్నాడు కొడుకు. ఆ తర్వాత ఆయన కూడా మా కొడుకు కూడా చెప్పాడు, అరే అంతమంది చేయి రాజీనామా చేయి అన్నాడు. అంటే అలాంటి వ్యక్తి నల్గొండలో కిరాయి ఇంట్లో ఉంటూ R&B గెస్ట్ హౌస్లో ఉంటూ ఎవరు వచ్చినా మా ఇంటికాడ ఖాళీ చేతులతో పోరు. నా దగ్గర లేకున్నా ఎవరన్నా నేను సాయం చేసిన వాళ్ళని, అరే పలానా పేదోళ్ళు వచ్చిండ్రు చదువుకోవాలంట, ఏవో జబ్బు వచ్చిందంట, బిడ్డ పెళ్ళి ఉందంట అడిగాను ఇస్తా. 6 సార్లు గెలిపారు. నీళ్ళు వస్తే మన కళ్ళల్లో నీళ్ళు రావాలి, వాని కంటి నీళ్ళు చూపాలని చెప్పి నా ఉద్దేశంతోనే ఇవాళ 6 సార్లు గెలిపించింది. నాకు ఎవరు బ్యాకింగ్ ఉండి, మా నాయన ఎమ్మెల్యే ఉండి కోటీశ్వరుని కాదు. నేను ఇవాళ ఒక అర్బన్ ప్రాంతంలో ఒకసారి గెలిస్తే రెండోసారి గెలవాలంటేనే అర్బన్ ఓటర్స్ అయ్యారు. మీరు ఇండియా మొత్తం లెక్క తీయండి, వరుస పోటీ 4 సార్లు, ఒకసారి గ్యాప్ వచ్చినా మళ్ళీ 5వ సారి 60,000 మెజార్టీతో గెలిపించింది. అక్కడ ఓడిపోతే బోనస్ 5 రూపాయలు భారతదేశంలో రికార్డు. ఇప్పుడు ఇంత చరిత్ర మీ అందరికీ, అందరు పాత మిత్రులే అని ఈ విధంగా ఇబ్బంది పెట్టి మానసికంగా కుంగదీసి, మానసికంగా నా కొడుకు చనిపోయినప్పుడే సగం చనిపోయినా కానీ మళ్ళీ ధైర్యం తెచ్చుకున్న చాలామంది చెప్పాను రాజకీయాలు వదిలిపెడదాం అది చేద్దామంటే తర్వాత అనిపించింది. ఇప్పుడు ఇవాళ వేదాంత గ్రూప్ చైర్మన్ తీసుకున్న నిర్ణయం కానీ మనం ఏం చేయొద్దు, ఆ కొడుకు లేకుండా ఆయన పేరు చిరకాలం ఉంటట్టు కొన్ని సేవా కార్యక్రమం చేసుకుంటూ ప్రజలలో ఉందాం అని చెప్పి ఆ తర్వాత కూడా 3 సార్లు గెలిచిన. మళ్ళా పార్లమెంట్ సభ్యునిగా కనీసం పోలింగ్ బూత్ ఖర్చులు కూడా ఇవ్వకుండా గెలిచిందంటే మీరు అర్థం చేసుకోవాలి. అర్బన్లో గెలుచుడు వేరు. తెలంగాణ ఉద్యమకారులు జనగామ, తెలంగాణ, భువనగిరి లాంటి ప్రాంతంలో కూడా నాకు మెజార్టీ వచ్చింది. అంటే మీరు ఎవరిని వదిలిపెడతారు? నాలాంటి వారిని కూడా వేధించి నన్ను అవమానపరిచి మా ఇంట్లో ఇబ్బంది పెట్టి ఇక్కడ మహిళా ఆఫీసర్లు ఇబ్బంది పెట్టి ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? ఇది మీరు కరెక్ట్ అనుకుంటే కంటిన్యూ చేయండి, అందరు మినిస్టర్ల మీద ముఖ్యమంత్రి మీద వేయండి. ఇది కరెక్ట్ కాదు. ఇలాంటి వాడు కూడా ఎంకరేజ్ అయితే ఎవరైతే మాకేంది, మా ఏదో ఛానల్ నడిపించుకోవాలంటే వేసుకోండి. ఏం చేస్తాం? ఇక దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. ఇక నేను తప్పు చేస్తే నన్ను శిక్షిస్తాడు, మీరు తప్పు చేస్తే మిమ్మల్ని శిక్షిస్తాడు. ఎవరు కుట్ర ఉందో పోలీస్ రిపోర్టు డైరెక్ట్ సీఎం గారు, అడిషనల్ డీజీపీ గారు, శివధర్ రెడ్డి గారు గంట మాట్లాడండి. వాళ్ళు ఉంటారు కానీ ఎవరుంటుందని కాదు. తెలుసుకోకుండా నేను ఇప్పుడు చెప్పిన టీవీ ఛానల్స్ రిపోర్టర్లా, అరే మనోడు ఫాస్ట్ ఉన్నాడు, మంచి పేరు ఉందంటే అవతల నేను ఏదో ఒకటి చేస్తాడు. ఇక నిన్ను మన ఎక్కడ నేను చూడలే, ప్రతీక్ ఉన్నదా, నేను మా ప్రతీక్ ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. ఆర్టిఫిషియల్లో జనరేట్ చేసి నాకు ఏడ్స్ పంపిస్తే అది నేను చూసి ఏడవలేక నేను చూడలే. సేమ్ లైవ్ ఇప్పుడు బతుకున్నట్టు 9948 9 మా పిఏ దగ్గర ఇప్పటికి 26 ఏళ్ళకి 30 ఏళ్ళకి వెళ్ళి ఉన్నది ఫోన్ తీసేసి.